హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీ రుచి లాగ్స్. నేను మీ లావణ్య. ఈరోజు వీడియోలో పల్లీ లడ్డు ఎలా చేయాలో చూపిస్తాను. ఓన్లీ 3 ఇంగ్రీడియంట్స్తో చేసేసుకోవచ్చు. చాలా సింపుల్గా చిన్నపిల్లలకి రోజుకు ఒక లడ్డు అన్న ఇవ్వండి, హెల్త్కి చాలా మంచిది. బయట ఆ పిజ్జాలు బర్గర్లు అవి ఇవి పెట్టే బదులు ఇలా హెల్తీగా ఇంట్లో చేసి పెట్టండి. ఆరోగ్యం కూడా చాలా బాగుంటుంది. చూడండి ఎంత టేస్టీగా కమ్మగా ఉందో ఈ పల్లీ లడ్డూలు అనేది. దాన్ని ఎలా చేయాలో నేను చూపిస్తాను. అంతకంటే ముందు ఎవరైనా ఫస్ట్ నా ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే బటన్ పైన క్లిక్ చేసుకోండి. ఇప్పుడు ఒక పాట్ పెట్టేసుకోండి. నేనైతే ఏఎంసీ కుక్వేర్లో చేసుకుంటున్నా. ఏఎంసీ కుక్వేర్లో మల్టిపుల్గా యూజ్ చేసుకోవచ్చు, స్వీట్లు కూడా చేసుకోవచ్చు అండి. ఇప్పుడు ఒక కప్ అంతా పల్లీలు తీసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్లేమ్ని వేయించుకోండి. లోపల దాకా బాగా కుక్ అయ్యి టేస్ట్ అనేది బాగుంటుంది అనమాట. మీరు హై ఫ్లేమ్లో పెట్టుకుంటే పైన మాడిపోయినట్టు అనిపిస్తుంది, కానీ లోపల పచ్చి పచ్చిగానే ఉంటుంది. అదే మీడియం ఫ్లేమ్లో పెట్టుకున్నారంటే లోపల దాకా కుక్ అయ్యి క్రిస్పీగా ఉంటుంది అనమాట పల్లీలు. మీకు కావాలనుకుంటే పొట్టుతో పాటు వేసుకోవచ్చు, లేకపోతే పొట్టు తీసేసి కూడా ఇలా లడ్డూలు చేసుకోవచ్చు. ఒక పక్క నేను వేయించుతూ ఉంటే ఇలా లడ్డూలు చేస్తున్నానని కొందరికి, వాళ్ళు సండే కాబట్టి ఇంట్లోనే ఉన్నారు, ఎంజాయ్ చేస్తున్నారు అనమాట. నేను ఒక పక్క వేయించి పెడతాను కదా, చల్లగా అయ్యే కొందరికి వాళ్ళు సగం తినే ఉంటారు అనమాట. ఇంకెక్కడ చేస్తామండి నేను లడ్డూలు, అందుకని కొంచెం ఎక్కువ వేసి చేస్తున్నాను అనమాట. అవి వేయించుకొని పక్కన పెట్టుకున్న తర్వాత ఒక అరకప్ అంతా నువ్వులు వేయించుకోండి, ఇంకా కమ్మగా ఉంటుంది అనమాట. నువ్వులు వేయించుకున్న తర్వాత అవి పైకి ఎగురుతుంటే మూత పెట్టేసుకొని ఇవి కూడా దోరగా వేయించేసుకోండి. ఇలా చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని ఆ పైన పొట్టు తీసేసి వేసుకోండి. మీకు కావాలనుకుంటే పొట్టుతో పాటు కూడా లడ్డూలు చేసుకోవచ్చు, ఏం పర్వాలేదు. ఇలా పొట్టు తీసేసుకున్న తర్వాత రెండు మిక్సీ జార్లో వేసుకొని ఒక 4-5 ఏలకులు వేసుకోండి, టేస్ట్ బాగుంటుంది. ఇలా మిక్సీ పెట్టుకొని నున్నగా పట్టకుండా కొంచెం బరకగా పట్టుకోండి. తినేటప్పుడు ఆ పలుకులు తగులుతూ ఉంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇప్పుడు ఒక ప్లేట్ లాగా వేసుకొని లేదా బౌల్లో వేసేసుకొని అరకప్ అంతా బెల్లం మిక్సీ పెట్టి ఇందులో వేసేసుకోండి. మీరు స్వీట్ ఎక్కువ తినే వాళ్ళైతే ఇంకొంచెం ఎక్కువ వేసుకోండి, తక్కువ తినే వాళ్ళైతే ఒక అరకప్పు సరిపోతుంది. ఇందులో ఒక 4-5 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకొని ఆ పిండికి బాగా కలిసేదాకా కలిపేసేయండి. అంతా మిక్స్ అయిన తర్వాత చేతికి కొంచెం నెయ్యి రాసుకొని చిన్న చిన్న ఉండలుగా పట్టేసుకోండి. అన్నీ ఇలాగే పట్టేసి పక్కన పెట్టేసుకోవాలి. నేను ఒక కప్పు వేసిన పల్లీలకి ఒక 12 వచ్చాయి నాకు లడ్డూలు. అయితే మీకు ఇంకా ఎక్కువ కావాలనుకుంటే ఎక్కువ లడ్డూలు చేసుకునేటట్టు ఉంటే ఎక్కువ పల్లీలు వేసుకోండి. చాలా సింపుల్గా చేసేసుకోవచ్చండి పల్లీ లడ్డు. పల్లీలో కార్బోహైడ్రేట్స్ ఉంటాయి, క్యాలరీస్ ఉంటాయి, న్యూట్రియన్స్ ఎక్కువ ఉంటాయి అన్నమాట. ఒక్కసారి ట్రై చేయండి. చిన్నపిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు. చూడండి లోపల ఆ పలుకులాగా ఉంటాయి కదా, ఆ నువ్వులు, ఆ పల్లి పలుకులు తింటూ ఉంటే ఇంకా తినాలనిపిస్తుంది, అంత బాగున్నాయి అనమాట. ఇప్పుడైతే టేస్ట్ చూసేద్దాం ఎలా. సూపర్ ఉంది. తింటూ ఉంటే ఇంకా తినాలనిపిస్తుంది నాకైతే. అని నేనే తింటే మా పిల్లలు వెయిట్ చేస్తున్నారు, వాళ్ళ కోసమే కదా చేసింది. వాళ్ళు తిన్న తర్వాత మనం తిందాం. సూపర్ టేస్ట్ ఉందన్నమాట. మరి ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ట్రై చేసండి. మీకు ఎలా వచ్చింది తప్పకుండా కమెంట్ చేసి వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.